ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి హృదయపూర్వకమైనటువంటి అవ్యాజ్యమైన మాతృప్రేమనందిస్తూ మూలాధారాంబుజారూఢ అన్నటువంటి ఈ నామం శ్రీ లలితాంబిక సహస్రనామాలలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్ర శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నది. లలితా రహస్యనామ సహస్రాలు మాట్లాడనటువంటి శాస్త్రం ఉండదు. సర్వోత్కృష్టమైనటువంటి మానవ సమాజమే సనాతన ధర్మ సంస్కృతి యొక్క లక్ష్యం. చాలా అద్భుతంగా ఉంది కదా. ఏ దేశానికైనా ఇలాంటి లక్ష్యం ఉంటే దేశం చాలా అభివృద్ధికి వస్తుంది. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కావాలి, సైన్యం యొక్క రక్షణ బాగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ బాగా ఉండాలి, వ్యవసాయ రంగం బాగుండాలి, ఆరోగ్య రంగం బాగుండాలి. ఇవన్నీ బాగుంటాయి. కానీ మనిషి అంతరంగం మాట ఏంటి? దాని గురించి ఎవరు శ్రద్ధ తీసుకుంటారు? దాని గురించి సనాతన ధర్మం వేదకాలం నాడే శ్రద్ధ తీసుకున్నది. సనాతన ధర్మం యొక్క లక్ష్యం ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి మీద తన దృష్టిని కేంద్రీకరించి వ్యక్తిని సంస్కరించుకునేటువంటి పనిని ప్రధాన లక్ష్యంగా ఉంచుకున్నటువంటిది సనాతన ధర్మం. వ్యక్తి ఉన్నతులైతే సమాజం ఉన్నతంగా ఉంటుంది. దుర్బుద్ధితో ఉన్నటువంటి మానవులైతే ఆ సమాజానికి అంత క్షేమం శుభం కలగదు. అందుకని సనాతన ధర్మం మానవ జీవితంలో మీరు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించండి. కానీ ఎలాగ సాధించాలంటే మీ అంతరంగాలు చాలా సుందరంగా ఉండాలి. అందువలన మానవ జాతి యొక్క దివ్య గుణాలు కలిగినటువంటి మానవుల యొక్క సమాజాన్ని సనాతన ధర్మం కోరుకుంటుంది. సుసంపన్నమైనటువంటిది అలాంటి సమాజం. సంపదల ముందు గుణ సంపదలు ఇంకా శ్రేష్టమైనటువంటివి. ధన సంపదల కంటే గుణ సంపదలు చాలా చాలా శ్రేష్టమైనటువంటివి. అందుకని ఇక్కడ ఈ మూలాధారాంబుజారూఢ అన్నటువంటి ఈ నామంలో మనకు 27 నక్షత్రాలను గురించి మాట్లాడుతూ శిరస్సు నుంచి 27 నక్షత్రాలకు మన శరీరంలో అనేక కేంద్రాలు ఉన్నవి. ఇప్పుడు మనం ఈ మూల అన్నటువంటి నక్షత్రం మన శరీరంలో ఎక్కడున్నదో అది మాత్రం మనం మాట్లాడుకుందాం. మన శరీరంలో సహస్రారం నుంచి మూలాధార క్షేత్రం వరకు, అంటే వెన్నెముక చివరి భాగం వరకు, అంటే వెన్నెముక భూమిని తగిలే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ చివరి భాగంలో నయన గోచరం కానటువంటి విధంగా సూక్ష్మ శరీరంలో మూలాధార క్షేత్రం ఉన్నది. ఈ మూలాధార క్షేత్రాన్ని మూల నక్షత్రానికి సంబంధించినటువంటిది. మూల అన్నటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి క్షేత్రమే మూలాధార క్షేత్రం. ఈ మూలాధార క్షేత్రంలోనే మనం ప్రతిసారి చెప్పుకునేటువంటి కుండలిని ఈ క్షేత్రంలోనే నిద్రిస్తూ ఉంటుంది. అందరి జీవితాల్లో యోగులకు తప్ప కుండలిని నిద్రిస్తూ ఉంటుంది. ఈ మూలాధార క్షేత్రం 4 దళాలు కలిగి ఉండి వం, శం, షం, సం ఇవి 4 బీజమంత్రాలు. చాలా అద్భుతమైనటువంటి బీజమంత్రాల శక్తి వర్ణనాతీతమైంది. ఈ 4 దళాల మధ్యలో గుండ్రని కర్ణికా భాగం ఉంటుంది. ఇది భూవలయంతో మనం పోల్చుకోవచ్చు. భూవలయంతో సంసర్గం కలిగినటువంటిది ఈ చక్రం. ఇది అద్భుతమైనటువంటి పసుపు ఎర్రని వర్ణంతో మిశ్రితమైనటువంటి వర్ణంతో ఉంటుంది. దీని మధ్యలో చాలా అద్భుతమైనటువంటి త్రికోణం ఒకటి ఉన్నది. ఆ త్రికోణం
కోటి కోటి విద్యుత్ కళలతో, విద్యుత్ కాంతులతో, తళతళ తరలించేటువంటి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా, జాజ్వల్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ త్రికోణం మధ్యలో 3.5 చుట్టలు చుట్టుకొని అద్భుతమైనటువంటి కుండలిని నిద్రిస్తూ ఉంటుంది. ఇది మూలాధార అంబుజారూఢ. అంబుజం అంటే కమలము, మూల అంటే మూల నక్షత్రంతో మన శరీరంలో 27 నక్షత్రాలకి 27 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఒక అణువులో కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ చక్రం మధ్యలో ఒక యోగిని దేవత ఆసీనురాలై ఉన్నది. ఆ యోగిని దేవియే సిద్ధ విద్యాదేవి. సిద్ధ విద్యాదేవి. ఇందాక మనం 4 బీజమంత్రాలు మనం చెప్పుకున్నాం. ఈ 4 బీజమంత్రాల్లో వం అనేటువంటి బీజమంత్రంలో వరదాదేవి, శం అన్న బీజమంత్రంలో శ్రీయాదేవి, షం అన్న బీజమంత్రంలో షండాదేవి, సం అన్న బీజమంత్రంలో సరస్వతీదేవి. ఈ 4 యోగినులు ఈ 4 దళాలలో అధివసించి ఉన్నారు. ఈ కమలంలో అద్భుతమైనటువంటి దైవిక చైతన్య శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ శక్తిని గణేశుడు అని మనం చెప్పుకుంటున్నాం. పృథ్వీ తత్వాత్మకుడుగా మనం గణేశుని చెప్పుకుంటూ ఉన్నాం. త్వం ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రమాస్త్వం, బ్రహ్మభూర్భువస్వరం. చంద్రుడుగా, సూర్యుడుగా, వరుణదేవుడుగా, వాయుదేవుడుగా, సూర్యచంద్రాదులుగా, అన్ని రకాల శక్తులుగా, భూర్భువస్వాది లోకాలుగా, సప్తలోకాలుగా గణేశుడు ఇక్కడ వర్ణించబడ్డాడు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. త్వం శక్తిత్రయాత్మక అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 కలిసినటువంటి రూపంగా వర్ణించబడుతున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం మహాత్రిపుర సుందరి స్వరూపం. అంటే గణేశుడు మహాత్రిపుర సుందరి స్వరూపంగా గణేష అథర్వ శీర్షోపనిషత్తులో వర్ణించబడుతున్నారు. అయితే ఈ కుండలిని శక్తిగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఎవరు ఆరాధిస్తున్నారో కూడా ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. మామూలుగా మనం గణేష పూజ, పిల్లలందరూ గణేశుణ్ణి స్థాపించి ఒక 40 రోజులు పూజలు చేసి ఆ గణేశుణ్ణి సంబరాలతో జలాల్లో నిమజ్జనం చేయడం మనం చూస్తుంటాం. ఆ పిల్లలకు తెలియదు గణేశుణ్ణి ఎలాగ ధ్యానించాలి, చిన్నపిల్లలు కనుక, విద్యార్థులు కనుక. కానీ బాగా చదువుకున్నటువంటి వారు, వేద పండితులు, అలాంటి జ్ఞానులకు ఈ గణేశుడు ఎవరో బాగా ఈ ఉపనిషత్తు చదివినప్పుడు తెలుస్తుంది. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. యోగుల చేత మాత్రం ధ్యానించబడేటువంటి చేతనా శక్తివి నీవు అంటూ ప్రార్థిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటిది. ఈ బీజమంత్రం ఎలాగ ఏర్పడుతుంది, ఎన్నో రహస్యాలను కలిగినటువంటిది గణేష అథర్వ శీర్షోపనిషత్తు. ఒక దినంలో 24 గంటలు ఉన్నాయి. మనం పీల్చే గాలి ఒక ఘడియ 40 విఘడియలు, అంటే దాదాపు 40 నిమిషాల సేపు. ఈ 40 నిమిషాల సేపు చాలా విచిత్రంగా మనం పీల్చే గాలి మన శరీరంలో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ కేంద్రాలను స్పర్శిస్తుందో యోగశాస్త్రం వేదకాలం నాడే తెలియజేసింది. వం అన్నటువంటి ఈ బీజమంత్రం ఒక దళంలో విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి దేవత వరదాదేవి అనేటువంటి యోగిని శక్తి. 6 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాలు, అంటే కేవలం 10 నిమిషాల సమయంలో 150 సార్లు మన శ్వాస ఈ దళాన్ని వెళ్ళి స్పర్శిస్తుంది. 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు తిరిగి 150 సార్లు మన యొక్క శ్వాస, అంటే దాన్ని హంస అంటారు యోగ భాషలో, ఈ హంస వెళ్ళి 2వ దళాన్ని 150 సార్లు స్పర్శిస్తూ ఉన్నది. 6 గంటల 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు తిరిగి 150 సార్లు షమ్ అనేటువంటి ఈ యొక్క దళాన్ని వెళ్ళి, అంటే షండాదేవి అనేటువంటి యోగిని శక్తిని మన శ్వాస 150 సార్లు తిరిగి ప్రదక్షిణం చేస్తూ ఉన్నది. ఆ తర్వాత చిట్ట చివరి బీజమంత్రం శం అన్నటువంటి బీజమంత్రం.
ఈ శం అనేటువంటి బీజమంత్రం సరస్వతీదేవికి సంబంధించినటువంటిది. సరస్వతి అన్నటువంటి యోగిని శక్తి ఈ దళంలో ఉన్నది. 6 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు ఈ కాలంలో, ఈ 10 నిమిషాల కాలంలో దాదాపు 150 సార్లు ఈ హంస ఈ 4వ దళాన్ని స్పర్శిస్తున్నది. వేకుజామున సమయంలో అంటే 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల సేపు ఎవరైతే ఈ సోహం బీజమంత్రంతో వేకుజామున నిద్రలేచి ధ్యానం చేస్తారో వారికి కైవల్య సిద్ధి, బ్రహ్మానంద సుఖం లభిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది. 6 గంటల సమయంలో చాలామంది పడుకొని ఉంటారు కదా, అది నిద్ర లేచేది ఉండదు. కానీ ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో, వేకుజామున సమయంలో నిద్ర లేచే అభ్యాసం ఉండడం సాత్విక స్వభావాన్ని ప్రసాదిస్తుంది. ఇక ధ్యానం చేసే అభ్యాసం ఉంటే వాళ్ళకంటే శ్రేష్ఠులైనటువంటి వారు ఇంకొకరు ఉండరు. ఎవరైనా మీలో వేకుజాము నిద్ర లేచే అభ్యాసం ఉండి ఈ ధ్యానం చేస్తుంటే నిజంగా మీ అంతరంగాలు ఎంత పవిత్రంగా ఉంటాయో మాటలతో వర్ణించలేం. ఆ సమయంలో మన శ్వాస వెళ్ళి ఈ మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి 4 దళాలను స్పర్శిస్తూ వినాయకుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. అంటే మొత్తం 600 శ్వాసలు ఈ యొక్క కమలం చుట్టూ, ఈ 4 దళాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ గుండ్రంగా ఉన్నటువంటి ఆ కర్ణికా మధ్యం మన భూమికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే మృత్తికతో వినాయకుని తయారు చేసి ఆ జగన్నాథుణ్ణి జలాలలో నిమజ్జనం చేస్తున్నాం. అంటే జగత్తుని వీడి జగన్నాథుని చేరాలి అన్నటువంటిదే ఈ నిమజ్జనంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం. అందువలన ఇవన్నీ చాలా మనం చూస్తే సింబాలిక్గా భారతీయ సంస్కృతి లోతులు అసలు ఎవరికి అర్థం కావు. దీని గురించి ట్రాన్స్లేషన్లు చేసి ఇవి చదువుకొని అలా చేస్తే అర్థం కావు. అసలు ధ్యానం చేయాలి. మీరు ఎంతెంతగా ధ్యానం చేస్తారో మీకు అంతంతగా ఈ దైవశక్తి, దీని గురించి ఎన్నో రహస్యాలు మీ అంతరంగానికి అర్థమవుతుంది. ఇన్ని దివ్య విషయాలు ఇందులో ఉన్నాయా అని మీకే సంతోషం కలుగుతుంది. ఎవరో మాట్లాడితే మీరు వింటే మీకు అలా కలగదది. అది మీరు ధ్యానం చెయ్యాలి. కనీసం వేకుజామున 3:30-4 గంటలప్పుడు నిద్రలేచి ధ్యానం చేయలేకపోయినా 6 గంటల నుంచి 6:40 నిమిషాల వరకు 7 గంటల వరకు 1 గంట సేపు ధ్యానం చేస్తే కైవల్య సుఖాన్ని ప్రసాదిస్తుంది జగన్మాత తల్లి. ఆ సమయంలో ప్రసాదించే ఆనందం బ్రహ్మానందం అని చెప్పబడుతుంది. ఆ సమయంలో చేసే జపం, ధ్యానం చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మజ్ఞాన సంపత్తిని మానవునికి అనుగ్రహిస్తాయి. మానవునికి ఆత్మజ్ఞాన సంపత్తియే కదా ప్రధాన లక్ష్యం. ఈ అమూల్యమైనటువంటి కాలంలో ఎవరైతే నిద్ర లేచి ఆ దైవ ధ్యానం చేస్తారో వారి అంతరంగాలు చాలా స్వచ్ఛమై చాలా శక్తివంతులవుతారు. చాలా శక్తివంతులవుతారు. అద్భుతాలు చేస్తారు మీరు ప్రపంచంలో. మీరెన్ని పనులు చేసినా ఏమి చేయనట్లుగానే తామరాకు మీద నీటి బిందువులాగా ఈ జగత్తులో దేని మీద తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి శక్తిని కూడా తల్లి ప్రసాదిస్తుంది. మనం కమలం చూచినప్పుడు ఆ కమలం బురదలో నుంచే వస్తుంది. తన చుట్టూ చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ అధిగమించి ఏ విధమైనటువంటి దుర్గంధం తనను అంటకుండా తను విలక్షణంగా సుగంధాలు వెదజల్లుతూ ఆ బురద ఒక్క అణువు కూడా తనకు అంటకుండా చాలా సుందరమైనటువంటి వర్ణంతో, గులాబీ వర్ణంతో విరాజిల్లుతూ సుగంధాలు వెదజల్లుతూ మధురమైన తేనెను తయారు చేసి ఆ తేనెను ఎన్నో తుమ్మిదలకు విందు చేస్తుంది. ఆ పుష్పం దైవార్పితమవుతుంది. కమల పుష్పాలన్నీ దైవార్పితం కోసం వికసించే పుష్పాలు. ఇది దైవికమైనటువంటి పుష్పం. ఈ పుష్పం మనకిచ్చే సందేశం మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎదిర్చి వాటికి తల వంచకుండా ఆత్మవిశ్వాసంతో విలక్షణమైనటువంటి మన ఆత్మ లక్షణాన్ని, ఆత్మ చాలా విలక్షణంగా ఉంటుంది, ఆ లక్షణం మనం కలిగి ఉండాలి తప్ప
పరిస్థితులకు మనం లొంగిపోకూడదు అని అంటూ తెలియజేస్తుంది. ఇది చాలా పరమాద్భుతంగా ఉన్నది. మనోబుద్ధి చిత్తహంకారాలకు సంబంధించినటువంటి 4 దళాలు. ఈ కమలంలో ఉన్నటువంటి మహాయోగిని జగన్మాత, విద్యాది దేవత అయినటువంటి జ్ఞానప్రసాదిని. ఈ యొక్క కమలం యొక్క శక్తి ఏనుగుకు ఎంత బలం ఉంటుందో అంత బలం కలిగినటువంటిది. మీరు ఎప్పుడైనా కుండల్ని బొమ్మలు అవన్నీ చూసినప్పుడు సింబాలిక్గా దాంట్లో ఒక ఏనుగు, దాంట్లో గణేశుడు కూర్చున్నట్లు ఇవన్నీ చిత్రీకరించుంటారు. చాలా చాలా అద్భుతమైనటువంటిది. అవంతా నవ్వులాటుగా తీసేసి పారేస్తుంటారు, ఎందుకంటే ఇది నాకు కాదు నన్నని. అవును, ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానికి అసలు ఇదేది నాది కాదనుకుంటాడు. లౌకిక పరులు ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఇవంతా నాకు అవసరం లేదండి, ఈ కొండల్ని ఇదంతా నాకెందుకు, ఈ మాటలంతా నాకు అవసరమే లేదనుకుంటారు. అదేవిధంగా ఆత్మజ్ఞానులైనటువంటి వారు అసలు ఈ ప్రపంచంలో వారికి కావలసిందంటూ అసలు ఏది ఉండదు. వారికి కావలసిన వస్తువు కేవలం పరబ్రహ్మం మాత్రమే. అమృతాత్మస్వరూపులారా, మనకు కేవలం పరబ్రహ్మం కావాలనే ఆశ మన జీవితంలో కలిగిన రోజున నిజంగా మనందరం చాలా ధన్యులమయ్యామని అర్థం. విశ్వశాంతిని జగన్మాత ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.